ఏపీ తెలంగాణ జల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు జల అంశాలపై చర్చించారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఏపీ ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం 10 అంశాలు ప్రతిపాదించింది. వీటిలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని తెలంగాణ సూచించింది. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కు నీటిని తరలించకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తిగా సహకరించాలని సూచించింది. అలాగే కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలకు మద్దతుగా ఏపీని కేంద్రం ఒప్పించాలని తెలంగాణ సర్కార్ కోరింది. బనకచెర్ల నిర్మాణానికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసేది లేదని ఏపీ తేల్చెప్పింది. బనకచెర్లతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ చెప్పింది. గడిచిన 11 ఏళ్లలో తెలంగాణలో నిర్మించిన ఏ ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదు అన్న అంశాన్ని గుర్తు చేశారు. వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అంశంలో అపోహలకు తావు లేదని ఏపీ చెబుతోంది. గోదావరిపై చివరి ప్రాజెక్టు ద్వారా వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటున్నామని ఏపీ సర్కార్ వాదనలు వినిపించింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో బనకచెర్ల అంశంపై చర్చ రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే బనకచెర్లకు అభ్యంతరం తెలిపాయని గుర్తు చేశారు. ఈ భేటీలో ముఖ్యంగా 4 అంశాలు చర్చించామన్నారు. కృష్ణా నీటి వాడకానికి టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి ఒప్పుకోవడం జరిగిందని, శ్రీశైలం ప్రాజెక్టులో ఏర్పడిన డ్యామేజీని సవరించడానికి చర్యలు చేపట్టాలి అన్న అంశంపై చర్చించడం జరిగింది అన్నారు. ఏపీలో కృష్ణా బోర్డు, తెలంగాణలో గోదావరి బోర్డు ఏర్పాటుకు 2 రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకుని వివాదాలను పరిష్కరించుకుంటామన్నారు. ఇది అపెక్స్ మీటింగ్ కాదని సాధారణ సమావేశం మాత్రమే అన్నారు. గత ప్రభుత్వాలు తీసుకున్న జల వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తాయని, అయినా వాటిని పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్నన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినరు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్ని కూడా అధికారులు, ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నాయో. గోదావరి నది ఉపనదులు, కృష్ణా నది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి
అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న పలు కీలక వివాదాలు ఒక కొలిక్కొచ్చాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సీఎంల సమావేశం తర్వాత ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదీ జలాల వాడకంపై లెక్కలపై అనుమానాలు ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. కృష్ణా జలాల వాడకంపై టెలిమెట్రీ ఏర్పాటుకు ఏపీ అంగీకరించిందని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని తెలిపారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు తదితర అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం కుదిరిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. అయితే ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి మేము అంటే ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దాన్ని అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్లో కృష్ణా నదీ జలాలు ఎక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఉండాలి అందరికీ అనే ఉద్దేశంతో మేము ఫాలోఅప్లో మరి ముఖ్యమంత్రి గారు నేను రిపీటెడ్గా ఫాలోఅప్లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకొని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పై మాట్లాడితే సహించేది లేదు అన్నారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ చర్చకు రమ్మంటే పారిపోతున్నారని ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ముసుగు వీడి నిజం తేటతెల్లమైంది అన్నారు. 48వసారి ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి అసలు స్వరూపం గుట్టు రట్టయిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణ వ్యతిరేకిని సీఎంగా గెలిపించిన ఫలితంగా తెలంగాణ ప్రజలకు బూడిద మిగిలిందని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచెల్ల గురించి చర్చే రాలేదని బుకాయించి గురుదక్షిణగా గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పచెప్పడం కోసమే మీరు గద్దెనెక్కారా అని ప్రశ్నించారు. కోవట్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది అన్నారు. మళ్ళీ తిరిగి 5 ఏళ్ల లోపల దించే అవకాశం లేదు. ఎక్కినానుకో కూసోవాలి, మళ్ళీ మనం దించాలని మళ్ళీ 5 ఏళ్ళు చూడాలి ఇంతదాకా. పాపం ఆయన కూడా పెద్ద మనిషి, రీకాల్ వ్యవస్థ అని పెట్టలేదు. కొన్ని దేశాలలో ఉంది రీకాల్, అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. గట్సోంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు. లేకపోతే ఏంటి, ఎవరు నన్ను ఏం బిక్తారు మీరు? ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడతాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమని తిడితే నాకు బలపాటు. ఇదో పెద్ద కథ. మళ్ళీ వాని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో, మా లచ్చనని అంటాడు, నువ్వు తిడతాకు సార్ అంటే. నేను తిడతలేనే వాడు చెప్పినే చెప్తున్నాను, నేను చెప్తున్నాను. ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా? ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు.
ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతలేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. కానీ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు. అన్నీ తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికి వెళ్ళి మళ్ళీ వీకెండ్ మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి. మళ్ళీనేమో చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు. మంచిగా ఉంది, అది కూలిపోలే. నువ్వు కూలేశ్వరం అని నీకు నెత్తి బాగాలేక నువ్వు అంటున్నావు. కానీ నిన్నగాక మొన్న మా జగదీశ్వర రెడ్డి గారు పోయొచ్చు, మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది, ఒక ఈయనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన ఇలా ఆడ పెడతాడు సూర్యాపేటలో. నేనేమంటున్నా అంటే ఇంత మోసం, ఇంత దగ ఒక దళితులనే కాదు, ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరికీ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2500 ఇస్తాను, ఎదురు చూస్తాను. 1,68,00,000 మంది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళందరూ ఎదురు చూస్తాను. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచెర్లను ఒప్పుకునే పరిస్థితి లేదు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశం ఒక్కటే ఎజెండాగా పెడితే చర్చకు రాలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ ఏపీకి తరలించుకుపోయారని కోమటిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో గోదావరిపై నాసిక్లో ప్రాజెక్టు కడితే తెలంగాణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ఒక వింత అని, అది కూలిపోతే ప్రపంచంలో మరో వింతగా మారుతుందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులు మొత్తం కూలిపోతుందని ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇచ్చింది అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్రమంగా కృష్ణా నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తీసుకుపోతే బనకచెర్ల మీద మాట్లాడదామంటే అసలు ఆ ఎజెండా ఆ ఐటమే పెట్టొద్దన్నాం. హక్కు లేదు వాళ్ళకు, ఆంధ్ర వాళ్ళకు. బనకచెర్ల మీద, గోదావరి మీద 200 టీఎంసీ అంటే 400 పోతుంది. రేపు పైన కరువు వచ్చి నాసిక్లో మధ్య ప్రాజెక్టులు కడితే గోదావరి కృష్ణా ఎండబెట్టి గోదావరి ఎండిపోతుంది, ఎట్లా బతకాలి? ఇలా మల్లన్న సాగర్లో 4 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం కట్టిండు, మేడిగడ్డ కాదు, మిగిలిన 2 కూడా ఎప్పుడు కూలిపోయింది మేము చెప్పలేమని ఎన్డీఎస్ఏ క్యాబినెట్ మినిస్టర్ మాకు రిపోర్ట్ ఇచ్చింది. కొట్టుకపోతే అప్పుడు దేశంలో ఇంత అన్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఇంత అవుతుంది. అందుకని దాని మీద మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈరోజు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. బనకచెర్ల ఒప్పుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ సహించదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై తెలంగాణకు మరణ శాసనం రాశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే నిర్ణయాలకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడం విచారకరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొగుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది? రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెడతావు నువ్వు? కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు. నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంత కాలం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించముగాక సహించము. ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం, బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, అది మినిట్స్ ఉంటుంది, దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్. కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు? బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గోదావరిలో తెలంగాణ హక్కుగా రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని, మన వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. నీటి వాటాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కూలిపోయిన డ్యాంల గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా మాట్లాడుతున్నారని, బనకచెర్ల విషయంలో ఆనాడు లేని ఆరాటం ఇవాళ వచ్చిందా అని ఉత్తమ్ ప్రశ్నించారు. మనకు నీటికి సంబంధించి, నీటి అంశాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి ఈ రోజు మన వాటా ఏ విధంగా ఉండాలో అంతవరకు వాటాని తప్పకుండా తీసుకుంటాం. ఈ ప్రాంతానికి సంబంధించిన నీరు ఇక్కడ అందిన తర్వాత
మరి ఇతర ప్రాంతాలకు పోవటమో లేదో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. ఈరోజు మనం వారు చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో ఈడ కడతారు, ఇతర ప్రాంతాలకు పోవడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ కాళేశ్వరం పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ఈరోజు అటున్న మంత్రిని కానీ, ఇక్కడున్న పెద్దపల్లి కానీ, పక్కనున్న మా రామగుండం కానీ ఎక్కడ కూడా ఒక నీటి బొట్టు కూడా ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో కట్టి వారు ఎక్కడికి తీసుకెళ్లే కార్యక్రమం చేసిండ్రో చూసి కూలిపోయిన డ్యాంలకు సంబంధించి ఈరోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం. దీనికి జవాబు చెప్పమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. మేడిగడ్డ వద్ద 2 పిల్లర్ల మధ్య నీటి ఉధృతికి ఇసుక కొట్టుకుపోవడంతో కుంగిన విషయాన్ని ప్రస్తావించారు. కుంగిన పిల్లర్ స్థావరంలో మరమ్మతులు చేపట్టి బాగు చేసుకోవడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు గండ్లు ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని చెరువులను కాపాడుకొని నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చెరువు గట్టును మరమ్మతు చేసుకుంటారు అనే విషయాన్ని ఉదాహరించారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపించి రాజకీయ రాద్ధాంతం చేయడం మంచిది కాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. కాళేశ్వరం ఏంటిది, కాళేశ్వరం అంటే ఏంది, ఎన్ని పైసలైనాయి, ఎట్లయినాయి, ఏమేం కట్టినాం, ఏమేమి ఉన్నాయి. ఇవాళ మనం చూసినాం వీళ్ళు సంవత్సర కాలంగా దాదాపు 20 నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కలిసి కుట్ర చేసి కేసీఆర్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో, కాళేశ్వరం లేదు పోయింది అని చెప్పింది అక్షరం అబద్ధన్న విషయాన్ని మనం చూసుకున్నాం. ఇవాళ నేను లైవ్ గానే పోయి వచ్చినా, చూసి వచ్చినా, మీ అందరికి కూడా చూపించినా అన్ని ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి. కేవలం మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగినాయి. దేనికి? చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా ఎప్పుడు రానంత వరద 2022-23లో దాదాపు 38 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇవాళ పోతున్న నీళ్లతోని 5.5 రెట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయని నీళ్లు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడో ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది, కుదురుకున్నది ఆ పిల్లర్. దానికి ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి. వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిపి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్తున్నది ఏదైతే ఉందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు 2,500 కోట్లు. 85 పిల్లర్లకు కలిసి పెట్టింది 2,500 కోట్లు. 2,500 కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్. పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒకటే ఏకఖండంగా కట్టలే, 7 భాగాలుగా చేసి కట్టిండ్రు. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టిండ్రు. ఒకవేళ వీళ్ళ లెక్క ప్రకారమే దాన్ని తీసి మళ్ళీ కడితే కూడా మహా అయితే 400-500 కోట్లు అయ్యి. ఒక మాట మనం రైతులం మనం ఆలోచించుకోవాలి. మనం కూడా పైకి నీళ్ళు వేసుకోవడానికి మొదలు బోధలు వేసుకొని వ్యవసాయం చేసినాం. ఆ తర్వాత రబ్బర్ పైపులు వేసుకొని పైకి వేసుకున్నాం. ఆ తర్వాత ఇవాళ పర్మనెంట్ పైపులు వేసేసి కూడా కిలోమీటర్ తీసుకుపోతున్నాం. మూసి ఒడ్డున కావచ్చు, వస్తున్న కాలువల ఒడ్డున కావచ్చు. మోటార్ ఖరాబ్ అయితే బాగు చేసుకోవట్లేమా? ఒకవేళ బోధ ఖరాబ్ అయింది, తెగిపోయింది, మళ్ళీ దాన్ని సరి చేసుకొని తీసుకుపోవట్లేమా? పైప్ లైన్లు వేసుకున్నాం, పైప్ లైన్ పగిలిపోయింది, బాగు చేసుకొని వేసుకోవట్లేమా? పైప్ లైన్ ఒక కాడ పగిలింది, పొక్కబడ్డది కాబట్టి మొత్తం పైప్ లైన్ వదిలేసి వ్యవసాయం వదిలిస్తున్నామా? వేస్తే ఎవడైనా బుర్ర ఉన్నాడు? వాస్తవానికి ఏం చేయాలి ప్రభుత్వం? చెరువులు కూడా ఉన్నాయి మన చెరువులు. ఇప్పుడంటే తెగుతలు మిషన్ కాకతీయ తర్వాత, అంతకుముందు సంవత్సరం అసలే కరువు దరిద్రం. ఎప్పుడైనా వాన వస్తే నియోజకవర్గంలో 10-15 చెరువులు తెగకుండా లేవు. ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఉండేయా? చెరువు దిగంగానే ఏం చేస్తారు? ఎవరైనా రింగు వండేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట తీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ పథకాల్లో మహిళలనే భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించారు. ప్రతి కుటుంబం మహిళా సాధికారతతో ఆర్థిక అభ్యున్నతి సాధించాలి అన్నారు. అందుబాటులో ఉన్న వనరులు ప్రభుత్వ ఆర్థిక సాయం అందుకొని అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. బస్సే కాదు, బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది. ఇలా వేల కోట్ల రూపాయలు ఉన్న ఆదాని అంబానీ నడిపించే సోలార్ విద్యుత్తు ఇవాళ మన పెద్దపల్లికి కూడా మహిళల చేతికి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అనేకం ఎక్కడ ఏ
కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగుల్ని తొలగించి కొత్త ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రామాల్లో వాలంటీర్లను తొలగించేశారని, ఇంటింటికి రేషన్ ఇచ్చే పరిస్థితి కనుమరుగైపోయిందని జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రోడ్డున పడేశారు. రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎండియూల ద్వారా మరో 20,000 మంది, 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు. వస్తూనే అయ్యారన్నాడు, ఎగరగొట్టేశాడు. అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్. అధికారంలోకి వస్తూనే మేము జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జీపీఎస్ని తీసేసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. ఏపీ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే చెల్లించాం. 1,000 కోట్ల వరకు జాప్యం జరిగింది. ఎందుకంటే కోట అయిపోయిన తర్వాత అకాల వర్షాల వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆ రోజు ధాన్యం కొనుగోలు మరొకసారి చేయాల్సి వచ్చిన సందర్భంలో 40 రోజులకి మాత్రం జాప్యం అయింది. అంతేగాని ఏపీ రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సత్యసాయి జిల్లా నల్లరాళ్లపల్లిలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. నందమూరి తారక రామారావు ఈ వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చేసి అప్పుడు ఎంచుకుని నేను చూశాక లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఒక స్కూల్కి వెళ్ళాం. అక్కడ ఎక్స్ట్రా గదులు కట్టే ఆ రోజుల్లోనే ఆ 25 ఎకరాల్లో గురుకుల పాఠశాల పెట్టాలని ఆలోచన నందమూరి తారక. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. భారీ తమలపాకుల గజమాలతో హోంమంత్రికి కూటమి నాయకులు స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు హోంమంత్రి అనిత. కాజాగూడలోని సర్వే నెంబర్ 19లోని భూ వివాదంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సీసీఎస్లో కేసు నమోదైంది. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐటవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ ఒప్పందం చేసుకున్నారు. కార్పొరేట్ విద్యారంగానికి దీటుగా ప్రతి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కనీస వసతులు కరువయ్యాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించారు. మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాల ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, సేఫ్టీ ఆడిట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రోజులుగా ప్రభుత్వ గిరిజన పాఠశాల గర్ల్స్ మహబాద్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయన్న సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి పొందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ వద్ద అధికారులు ఏసీబీ దాడులు నిర్వహించారు. లారీల డ్రైవర్ల వద్ద నుంచి నేరుగా డబ్బులు తీసుకున్న ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కళ్ల ముందే లారీ డ్రైవర్లు ఆర్టీఏ అధికారులకు డబ్బులు ఇవ్వడాన్ని అధికారులు గుర్తించారు. విధుల్లో ఉన్న ఆర్టీఏ ఏఎంవీఐ శ్యామ్, మరో 3 ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకున్న డబ్బులను, ప్రైవేట్ ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బులను అధికారులు లెక్కేస్తున్నారు. కేంద్ర కేబినెట్ ధనధాన్య యోజన పథకానికి ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్లో ధనధాన్య యోజనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలని సంకల్పించారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు విధానపర నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. 1,70,00,000 మందికి లబ్ధి చేకూర్చాలి అనే లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. మెరుగైన నీటిపారుదల రంగంతో వ్యవసాయ జిల్లాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయబోతున్నారు. దాదాపు 128 సంవత్సరాల తర్వాత క్రికెట్కు ఒలింపిక్స్లో స్థానం దక్కింది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 2028 నిర్వాహక కమిటీ స్కెడ్యూల్ విడుదల చేసింది. ఈ మ్యాచ్లు T20 ఫార్మాట్లో మొదటి మ్యాచ్ జూలై 12న 2028న నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు. పురుషులు, మహిళల విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం 6 జట్లు పోటీ పడినట్లు నిర్వాహకులు తెలిపారు.
లద్దాఖ్ సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణతో భారత్ చైనా మధ్య స్తంభించిన దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది. మరికొన్ని రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే SCO సదస్సుకు ప్రధాని హాజరు కానున్నట్లు సమాచారం. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 తేదీల్లో తియాజింగ్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. కేరళ నర్స్ నిమిష ప్రియ కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు అమలు కావాల్సిన ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందే అని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.